వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి విఆర్ఎస్ఎస్ తలపెట్టినటువంటి మళ్ళీ కార్యక్రమానికి ఈరోజు బోయ వాల్మీకి సమితి బీవీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి అంజిగారైన మేము మా కోర్ కమిటీ అంతా కూడా మళ్ళీ విఆర్ఎస్ సంఘానికి మద్దతుగా పలకడానికి ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం మళ్ళీ 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులను ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేస్తామని చెప్పి ఆ రోజు మా ఓట్లతోన మళ్ళీ గద్దె ఎక్కడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఆయన కొద్ది ప్రయత్నం చేశారు, కేంద్రంలోన సహకారం లేదని చెప్పేసి ఆ రోజు ఎన్నికపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మళ్ళీ ఆయన కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఎస్టీ రిజర్వేషన్ చేస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. కానీ ఇంతవరకు ఆయన కూడా ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మా పరిస్థితి ఆయన కూడా ఎస్టీ చేయలేదు. అంతేకాదు మరి ఈ దేశానికి దిక్కుసూచి అయినటువంటి దేశ ప్రధానమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2019 కర్నూలులోన కొండారెడ్డి బుర్జు సాక్షిగా ఎస్టీబీఎస్ కాలేజీలోన ఆ రోజు వాల్మీకి బహిరంగ సభలో చెప్పారు. మోడీ గారు ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకిని ఎస్టీ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు? 2019లో అధికారంలో వచ్చారు, 2024లో కూడా మేము అధికారంలో తీసుకొచ్చాం. అయితే మా ఓట్లు మాత్రం మీకు కావాలి, మాకు కావలసినటువంటి ఎస్టీ రిజర్వేషన్ మాత్రం మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. సార్ మీ మీద నమ్మకం ఉంది, మీరు చేస్తారనే నమ్మకం ఉంది, కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? మేము ఒకటే అడుగుతున్నాం, వాల్మీకులు మాట మీద నిలబడేటోళ్ళం, మీ జెండాలని గ్రామాల్లో నిలబెట్టే శక్తి మాకే ఉంది, పడగొట్టే శక్తి మాకే ఉంది. మీ జెండాల కోసం మా వాల్మీకులు ఎంతోమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న చరిత్ర ఉంది. మొన్ననే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ తుగ్గిలి మండలం జొన్నగిరిలో ఉన్న బంగారు మళ్ళీ గనుల మీద అక్కడ బహిరంగ సభలో ఇక్కడ వెంకటప్ప నాయుడు గారు బలయ్యారని చెప్పారు. మళ్ళీ ఎందుకోసం అన్నారు? ఈ రాజకీయాల వల్ల బలైనారు అన్నారు. ఈరోజు మేము చెప్తున్నాం 1971 కన్నా ముందు మేమందరం కూడా ఎస్టీలో ఉండేటువంటి మేము ఈరోజు ఎందుకు తీసేశారు? ఆ రోజు కాంగ్రెస్ చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందా అనే డౌట్ మాకు ఏర్పడుతుంది. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అలాంటి కూటమి ప్రభుత్వం కాదు, వాల్మీకుల పక్షాన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, వాల్మీకుల కోసం నిలబడే కూటమి ప్రభుత్వం. మాకు నరేంద్ర మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాకు నమ్మకం ఉంది. అయితే ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సార్ మా మంచితనాన్ని మీరు సొమ్ము చేసుకొని మీరు అధికారంలో రావచ్చు, కానీ 2014లో చెప్పినట్ట, 2019లో చెప్పినట్ట, 2024లో చెప్పినట్ల మళ్ళీ హామీలు ఇచ్చేకొస్తే మాత్రం మా వాల్మీకి యూత్ చూస్తూ ఊకోదు. ఈ చేతు ఓటు బ్యాలెట్తోనే మా పని ఏదో మేము చేయాల్సింది వస్తుంది. అందుకోసం ఈరోజు మా ఐక్య సంఘాలుగా, విఆర్ఎస్ సంఘాలుగా, మా ఐక్య సంఘాలుగా ఆ పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం. అన్ని సంఘాలు ఏకం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలు ఏకమై ప్రభుత్వము మాకు న్యాయం చేస్తే మీ జెండాలు మా భుజం మీద పెట్టుకుంటాం. ఈ చేత మాకు న్యాయం చేయకపోతే మీ జెండాలను పడగొట్టడానికైనా మా వాల్మీకి జాతి జనగలదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మా బాధలు దాదాపు 50 ఏళ్ళుగా మీకు మా ఆవేదన మీకు తెలుసు. ఎన్నో రకాలుగా శాంతియుత ర్యాలీలు అయితేమి, శాంతియుత ఉద్యమాలు అయితేమి, కలెక్టర్ ముట్టడలు అయితేమి, రోడ్ దిగ్బంధులు అయితేమి, పాదయాత్రలు అయితేమి, అనేక ఉద్యమాలు శాంతియుతంగా చేసుకుంటూ వస్తున్నాం. కానీ వాల్మీకులకు కోపం రాకనే మీరు శాంతించి ఖచ్చితంగా ఈ కుటుంబ ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీ పునరుద్ధరణ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేని పక్షంలో వాల్మీకులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సమావేశం చేస్తున్నాం. ఎందుకంటే దయ ఉంచి వాల్మీకులను ఎస్టీ పునరుద్ధరణ కొన్ని జిల్లాల్లో ఎస్టీలు గాను, కొన్ని జిల్లాలు బీసీఏ గాను ఏ రాష్ట్రంలో లేని ఈ రాష్ట్రంలో ఉందంటే ఎంత దురదృష్టమో మీరు ఒకసారి ఆలోచించాలా. కర్ణాటక రాష్ట్రం చూస్తే ఎస్టీలుగా ఉన్నారు, తమిళనాడు చూస్తే ఎస్సీలుగా ఉన్నారు. యావత్ ప్రపంచం అంతా ఎస్సీ ఎస్టీలు కొనసాగుతూ ఉంటే మా బిడ్డల భవిష్యత్తు కోసం మాకు ఎస్టీ జాబితా ఇక్కడ లేదని చెప్పి మీరు ఎలక్షన్ ముందు రావడం, మేము వస్తాంట్లో ఎలక్షన్లకు మేము ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపిస్తే ఎస్టీలు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. మీరు గెలిచిన తర్వాత వాల్మీకి ఇంతవరకు కూడా ఏ అసెంబ్లీలో కానీ ఏ పార్లమెంట్లో కానీ వాల్మీకి సదగతుల గురించి మాట్లాడటం లేదు.
వాల్మీకులకు ఒక్కసారి మీరు ఎస్టీ పునరుద్ధి ఇచ్చి చూడండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్కి మీరు రాబోతున్న గ్రామాల్లోకి ఖచ్చితంగా వాల్మీకి ఓట్లంతా బైకాట్ చేస్తామని చెప్పి ఈ సమావేశం చేస్తున్నాం. ఈ ఉద్యమం తర్వాత మరొక ఉద్యమం పెద్దది ఉద్యమాన్ని ఈసారి ఉధృతం చేస్తామని చెప్పి ఈ సమావేశం తెలుసు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఆల్రెడీ మా మిత్రులు చెప్పడం జరిగింది. మాకు 1956 నుండి కోల్పోయిన ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని నేటికి సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి మేము పోరాటాలు చేస్తున్నాం. కానీ ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ప్రభుత్వానికి కానీ అధికార ప్రభుత్వానికి కానీ ప్రతిపక్ష పురప్రభుత్వానికి కానీ అందరికీ మా సమస్య తెలిసినప్పటికీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈరోజు రాయలసీమలో ఏ రాజకీయ పార్టీన పుట్టగతులు ఉండాలంటే కేవలం వాల్మీకి ఓట్ల మీద, వాల్మీకులు పెట్టిన భిక్ష మీద వాళ్ళు గెలిచి పదవులు పొందుతున్నారు. కానీ ఈరోజు ప్రతి సందర్భంలో ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ప్రతి పార్టీ పెట్టిందే కానీ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత విస్మరిస్తున్నారు. లోకేష్ గారు పాదయాత్రలో కానీ, యువగలం పాదయాత్రలో కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి కొన్ని సంవత్సరాలు జరుపుతున్నా ఇంతవరకు న్యాయం చేయడం లేదు. అదేవిధంగా భారతదేశంలో తాతకు కుల సర్టిఫికేటు, తండ్రికి కుల సర్టిఫికేటు, బిడ్డలకు కుల సర్టిఫికేట్ ఇచ్చినారంటే కేవలం మాకు వాల్మీకులకు మాత్రమే తీరని ద్రోహం చేస్తున్నారు ఈ పాలకులు. కావున ఒకే కుటుంబంలో 3 రకాలు 4 రకాల కుల సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్నారంటే దీనికంటే దారుణమైన పరిస్థితి ఎక్కడా ఏ కులానికి ఉండదు. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఎస్సీలుగా, కర్ణాటకలో ఎస్టీలుగా, అదే మన ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లో ఏజెన్సీలో ఎస్టీలుగా, మిగిలిన మైదాన ప్రాంతాల్లో బీసీలుగా గుర్తిస్తూ రోజుకొక జీవో, రోజుకొక మెమో ఇస్తూ తీరిన ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, పాలకులు కళ్ళు తెరిచి వాల్మీకులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మన వాల్మీకి కుల పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటున్నాం. వాల్మీకులు అనేవాళ్ళు 100% తెలుగుదేశం కూటమికే సపోర్ట్ చేశాము. అప్పుడున్న కష్టకాలంలో వాల్మీకులు అట్టడుగు నుంచి కూడా ఆ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్ని ఒడిదుడుకులు పెట్టినా, ముందుండే ప్రభుత్వం ఎన్ని చేసినా శక్తి వగిత్యం లేకుండా మీకు ప్రభుత్వాన్ని ఇచ్చాము. అయినా మీరు మాకు వాల్మీకులకి ఎస్టీ చేస్తారని మీ పైన మాకు నమ్మకం ఉంది. మీరు ఇంతకుముందే చేశారు. అయినా కానీ ఒక మాట మీరు చెప్పినారంటే మాకు ఖచ్చితంగా వాల్మీకులకి మాకు న్యాయం జరుగుతుందని గాఢ విశ్వాసంతో వాల్మీకులు అనేవాళ్ళు ఈ కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఈ పొద్దుస్తాడా, రేపు చెప్తాడా అని. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వాల్మీకులందరూ కూడా నీ పైన నమ్మకం ఉంచి, నీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిన్ను ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ప్రధానమంత్రి మాట ఇచ్చాడు, ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు, ఉప ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు, అదేవిధంగా మన విద్యా మంత్రి కూడా మాట ఇచ్చారు. ఈ మాటని నిలబెట్టాలని, ఈ వాల్మీకులకి శుభవార్త చెప్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతదేశంలో ఐక్యతగా నడిచిన కుల జాతులు వేరు. మరి ఆ తరువాత ఒక పక్క హింసావాదులు, మరోపక్క తీవ్రవాదులు, మరియు అహింసావాదులు వీళ్ళంతా ఏకమై మొత్తం భారతదేశం చిన్న భిన్నం చేస్తా ఉంటే ఒక పక్క జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పెద్దలు, మళ్ళీ అంబేద్కర్ గవర్నమెంట్ పెద్దలు వీళ్ళంతా కలిసి ఈ జాతిని ఐక్యతగా నడిపించిన ఘన చరిత్ర వాళ్ళకుంది. ఆ తరువాత వాల్మీకులు ఏకమై భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన ఘన చరిత్ర కూడా వాల్మీకి బోయ తలారి కుల జాతులకు ఉంది. అందుకే చెప్తున్నాం మేము, మీరు మమ్మల్ని విడదవుతండి. ఆ పక్క మీరు